హాయ్ గైస్, ఈరోజు కిచెన్లో కుక్వేర్ సిల్వర్ పాత్రలు యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాని గురించి నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. తెలియజేద్దామని ఈ వీడియో చేస్తామని. నిజానికి ఒక వీడియో చూసినాను. ఎంత హెల్త్ ప్రాబ్లం వస్తుందంటే నమ్మలేరు మీరు ఆ వీడియో చూస్తే. సిల్వర్ పాత్రలు ఇలాంటివి ఇంట్లో ఇప్పటికీ ఉంటే కూడా 100% యూజ్ చేయకండి. దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. దీంట్లో కుక్ చేయడం వల్ల మీకు బ్రెయిన్ టిష్యూ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ రేర్ కేసులో క్యాన్సర్ కూడా వస్తుందంట దీంట్లో వంట చేసుకొని ఫుడ్ తినడం వల్ల. ప్లస్ దీంట్లో టమోటో, వెనిగర్, సాల్ట్ యూజ్ చేసి కుక్ చేస్తూ ఉంటాం కదా, ప్రతి దానికి ఏదో ఒకటి ఫుడ్ మిక్స్ చేస్తూ ఉంటాము. ఇవి సాల్ట్, వెనిగరు ఇలా మిక్స్ అవ్వడం వల్ల ఆ కుక్వేర్ వల్ల దాంట్లో ఉండి కెమికల్స్ అంతా ఫుడ్లో మిక్స్ అవుతుందట. దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ప్లీజ్ ఎవరు యూజ్ చేయకండి. ఇప్పటికి కూడా ఎవరైనా యూజ్ చేస్తారు, చాలామంది అందరూ స్టీల్ పాత్రలే యూజ్ చేస్తూ ఉంటారు. ఏదో ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి పాత్ర ఏం కుక్ చేస్తే ఏమి ఇది కాకుండా ఉంటుందని దీంట్లో కొన్ని వంటలకి వాడుతూ ఉంటారు. ప్లీజ్ ఎవరు యూజ్ చేయకండి, చాలా డేంజరు దీంట్లో కుక్ చేయడం వల్ల. లాస్ట్ ఇది చాలా ఓవర్ హీట్ కుక్ చేయడం వల్ల కూడా కెమికల్ మిక్స్ అయిపోయి ఫుడ్లో కలిసి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది. ప్లస్ హాట్ వాటర్ హీట్ చేయడం వల్ల కూడా దానివల్ల కూడా కెమికల్ మిక్స్ అయిపోయి హెల్త్ ప్రాబ్లం వస్తుంది అట. ప్లీజ్ ఎవరు యూజ్ చేయకండి సిల్వర్ పాత్రలు. అందరూ స్టీల్ పాత్రలు యూజ్ చేస్తుంటారు, కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు కూడా ఇప్పటికీ స్టాప్ చేయండి ప్లీజ్. ఇవి ఎవరు యూజ్ చేయకండి, చాలా మెమరీ లాస్ అవుతుంది, బ్రెయిన్ టిష్యూ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ప్లస్ స్కిన్ ప్రాబ్లం వస్తుంది. ప్లీజ్ ఎవరు యూజ్ చేయకండి ఈ పాత్రల్లో వంట ఏమీ చేయకండి. స్టీల్ యూజ్ చేయకండి. ఇలా అంటే ఇంకా అది తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇది సెరామిక్ ప్రోడక్ట్ యూజ్ చేయండి. నేను రికమెండ్ చేస్తలేదు, అదే నేను చెక్ చేస్తే అవి బాగుంటాయని ఆన్లైన్లో చూపిస్తాను. అలాంటివి తెచ్చుకొని వాడుతుంది వాటికి. ప్లస్ ఫస్ట్ హెల్త్ బాగుంటే మనం ఏమైనా చేయగలుగుతాం. హెల్త్ మీరు ఇప్పుడు ఫుడ్ కూడా అవుట్ సైడ్ చాలా కెమికల్స్ అవి మిక్స్ అయిపోయి చాలా ఫుడ్లో కూడా కల్తీ ఉంది. కనీసం మనం దాన్ని ఎలాగో అవాయిడ్ చేయలేము. కనీసం ఇంట్లో ఉండే ఫుట్వేర్ వాటిని అన్న కొంచెం చేంజ్ చేసుకొని హెల్త్ జాగ్రత్త చూసుకోండి. నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాటికి, సిల్వర్ వాటికి ప్లస్ ప్లాస్టిక్ వాటికి మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్ ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు తయారు చేస్తారు, ఇది తక్కువ కాస్ట్ అనేసి జనాలు వాటినే బై చేస్తారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారో తెలియదు. కనీసం మనం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వీటిని అవాయిడ్ చేయడమే బెటర్. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్లు అవన్నీ స్టాప్ చేయడం అనేది మనకి రాని పని. మనం ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటారు పర్మిషన్ లేకపోయినా అని కొంతమంది. అందుకే మనం వాటిని అవాయిడ్ చేసి స్టీల్ పాత్రలు యూజ్ చేయడం బెటర్. హెల్త్